కానీ దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేవారికి వాళ్ళు ఏమన్నారంటే ఇవి కేవలం నేరుగా ఎవరైతే భూమి దున్నుకొని ఓనర్గా ఉన్నటువంటి రైతు ఉంటాడో వాళ్ళు పెట్టుకుంటేనే ఇస్తాము, లీజ్ ల్యాండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు లీజ్ తీసుకొని పెట్టుకుంటా అంటే కూడా మేము ఇది కన్సిడర్ చేయమని అన్నారు. అప్పుడు మేము వారికి చెప్పింది ఏంటంటే ఈ లీజ్ ల్యాండ్స్ అనేవి కూడా రైతుల భూములే కాబట్టి ఏం ఇబ్బంది లేదండి, ఇది రైతులకే పోతూ ఉంది, రైతులకు ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. మనం ఫైనల్గా అసలు మనం ఎంకరేజ్ చేసేది గ్రీన్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడం కోసం కదా. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చేస్తే వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది, రైతులకు కూడా ఆదాయం వస్తుంది లీజు తీసుకొని ఎవ్రీ ఇయర్. వాళ్ళు కన్సిడర్ చేయండి అంటే ఎగ్జామిన్ చేస్తూ అన్నారు. అది ఇట్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చింది, మీరు ఇచ్చేటువంటి సబ్సిడీతో పిఎం కుసుమ్ రైతులు పెట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదండి. కారణం ఏంటంటే మా రాష్ట్రంలో మేము రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఫ్రీ పవర్ క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీరేదో ఇది పిఎం కుసుమ్ పెడతాం, మేము కొంత సబ్సిడీ ఇస్తాను, మిగతాది రైతులు పెట్టుకోవాలంటే మా రైతులు ఎవరు వాళ్ళు సొంతంగా ఎందుకు పెట్టుకోవడానికి ముందుకు వస్తారు, ఆల్రెడీ ఫ్రీ పవర్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పే స్కీమ్ వర్కౌట్ కాదు. అది కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇట్లా చేస్తేనే మీరు అనుకునేటువంటి లక్ష్యం నెరవేరడానికి అవకాశం ఉంది. మేము కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి పంపిస్తాను, దయచేసి వాటిని కన్సిడర్ చేయండి అని మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి లెటర్ ఇచ్చాము. దే ఆర్ ఎగ్జామినింగ్ ఇట్.